ఇప్పుడు చూడండి, మనకి రంగు డబ్బాలు ఉంటాయి కదా, 1 లీటర్ డబ్బాలు. ఆ డబ్బాల్లో మొక్కలు ఏ విధంగా పెంచుకోవచ్చో చూపిస్తాను. ఇది 1 లీటర్ రంగు డబ్బా. ఏషియన్ పెయింట్స్ వేస్తాం కదా, ఆ డబ్బాలు మనకి మగ్గుల కింద ఉపయోగిస్తాము. ఆ డబ్బాలు అన్నమాట. వీటిలో మనం మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది 1 లీటర్, చాలా చిన్న డబ్బా. పెద్ద పెద్ద బకెట్లో వేసుకోవడం అవి తెలుసు మనకి, కానీ ఇది 1 లీటర్ డబ్బాలో ఇది ఏడియనియం మొక్క వేసాను, చిన్నది. చక్క ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఈ మొక్కని తర్వాత ఇది ఒక మొక్క. ఇది క్రోటన్ మొక్క, చక్క గుజ్జుగా వస్తుంది మొక్క అంతా. ఎండలో పెట్టాలి మొక్కని. ఇది చాలా అందంగా ఉంటుంది, క్రోటన్ వైట్ ఆకులతో. ఇది కూడా ఇందులో కొమ్మలు పెట్టేశాను, చక్కగా వచ్చింది. ఇలాగా మనకి కుండీలు అప్పుడు దొరకనప్పుడు చక్కగా ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా మనం మొక్కలు వేసుకోవచ్చు. అంటే ఒకే రకంగా యూనిఫామ్గా ఉన్నట్టు ఇంట్లో డబ్బాలు వేశాను. ఇది కూడా ఒక రకం ఏడేనియం. ఇది కూడా ఏషియన్ డబ్బాలో వేశాను. ఇది చూడండి, ఇది ఎంత బాగా బుషీగా వచ్చిందో. ఇదొక రకం, ఇదొక కలరు. 2 వేరు వేరు కలర్స్, చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ వేరు వేరు కలర్స్. అలా ఉంచేయడం వల్ల అది పెద్ద అవుతుంది. అప్పుడు మనం వేరే పెద్ద కుండీల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ మనం చిన్న మొక్కల్ని ఇలా చిన్న 1 లీటర్ డబ్బాల్లో వేసుకోవాలి. ఇది చూడండి, ఇది జేడీ ప్లాంట్. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను జేడీ ప్లాంట్ గురించి. ఇది అదృష్ట మొక్కని ఒకసారి ఒక వీడియోలో పెట్టాను, చూడండి. ఇది కూడా ఇందులో ఒక కొమ్మ పెడితే అది చక్కగా గుచ్చి కింద వచ్చింది. నెక్స్ట్ ఇది నేలగోరింట మొక్క, పింక్ కలర్. ఇది కూడా ఒక వీడియో ఉంటుంది, షార్ట్ ఉంటుంది. ఇది కూడా ఇందులో జస్ట్ సీడ్స్ వేస్తే వచ్చింది. ఇది ఎప్పుడో పాతదే. ఇది ఇందులో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలా ముందుగా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఇందులో మనం వేసుకుంటే తర్వాత ఇవి బాగా పెద్ద సైజు వచ్చాక పెద్ద కంటైనర్లోకి మార్చుకోవడానికి ఉంటుంది. ఇది జస్ట్ మనకి చాలామంది మనకి ఇస్తూ ఉంటారు ఇటువంటి ఈ పెయింట్ డబ్బాలు. ఇవి పాడేయకుండా చక్కగా ఇలా చిన్న మొక్కలు వేసుకుంటే అందంగా ఉంటాయి. మనం ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు. వీటికి కూడా పెద్దగా నీరు, వాటర్ ఏమీ పట్టదు. ఇలా పెద్ద పెద్ద కుండీలు కొనే కన్నా ఇలా చిన్న చిన్న వాటర్ డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.